హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఇది వచ్చేసి మీకు బెంగళూరులో ఎయిర్పోర్ట్ అండి. బెంగళూరులో లోపల వ్యూ అనేది మీకు కూడా చూద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి. ఈ వీడియో అనేది లాస్ట్ 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ అయితే తీసామండి. కాకపోతే పోస్ట్ చేయడం అనేది ఎడిటింగ్ ఇవన్నీ వల్ల లేట్ అయితే అయిందండి. అందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక్కడైతే చూడండి వ్యూ అయితే చాలా బాగా ఉంది కదా. మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయో చాలా బాగా అయితే ఉంది కదా. ఇది వచ్చేసి చెన్నై అనమాట. చెన్నైలో మా అక్క వాళ్ళు వెళ్తున్నారని చెప్పాను కదండి, రాజస్థాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. ఎవరన్నా మా అక్క వాళ్ళు చెన్నై వెళ్ళేటప్పుడు నేను పెట్టిన వీడియో ఎవరన్నా చూడకపోతే ఛానల్లో విజిట్ చేసి వీడియో అనేది తప్పకుండా చూసేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేయండి. ఓకేనండి. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియోని షేర్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అయితే అనిపించింది. అందరూ కూడా ఫ్లైట్ అంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే షేర్ చేయమన్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా తీయమని చెప్పాను. వీడియోలో ఏమన్నా చేంజెస్ ఉంటే మాత్రం, తప్పులు కానీ ఏమన్నా ఉంటే మాత్రం క్షమించండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ఫ్లైట్లను చూస్తుంటే మనం నిజంగా ఫ్లైట్లో వెళ్ళినట్టే ఉంది కదా. చాలా పెద్దవి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో చూడండి. వీళ్ళైతే మా అక్క వాళ్ళైతే ఇండిగో ఫ్లైట్కి అయితే వెళ్ళారనమాట. చెన్నై నుంచి బెంగళూరు అయితే వెళ్ళారండి. బెంగళూరు నుంచి రాజస్థాన్ అయితే వెళ్ళారనమాట. చెన్నై నుంచి మనకి కన్వీనియంట్గా ఫ్లైట్లు లేకపోవటం వలన వాళ్ళైతే బెంగళూరుకు వెళ్ళి నైట్ అయితే ట్రావెల్ చేశారనమాట. బెంగళూరుకు వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ నుంచి రాజస్థాన్ అయితే వెళ్ళారండి. చూడండి అసలు మార్నింగ్ ఫ్లైట్లో అనమాట ఇది. బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. క్లౌడ్స్ కానీ అన్నీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. దగ్గరగా తీసిన వీడియో అండి ఇదంతా కూడా. ఫ్లైట్లో వీళ్ళు వెళ్తూ ఎంత రియల్గా అయితే మీకు చూపిస్తున్నారో చూడండి. ఫ్లైట్ వెళ్తుంటే మూవింగ్ కానీ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా. మీ అందరికీ కూడా షేర్ చేయాలి అని చెప్పేసి వీడియో అయితే మీకు సెండ్ చేస్తున్నాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో ఎలా అనిపించిందో అంతా అంతా కూడా మీరు ఏంటంటే దగ్గరగా చూసినట్టే ఉంది కదా. అందరూ ఫ్లైట్లో వెళ్ళలేరు కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి చెన్నై నుంచి నైట్ వెళ్ళిన జర్నీ అనమాట. చూడండి వ్యూ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఫ్లైట్ వెళ్ళేది కానీ ఇదంతా కూడా చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడైతే బెంగళూరులో మార్నింగ్ అయితే ఫ్లైట్ ఎక్కుతున్నారండి. వ్యూ అంతా కూడా నేను మీకు ముందైతే చూపించాను. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ అనేది కంపల్సరీగా చెప్పాను వీడియోలో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. టేక్ కేర్, బై బై.